హాయ్ శంకర్ గారి డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా సినిమా అయితే వస్తుంది గేమ్ చేంజర్ పేరుతో అయితే ఈ సినిమా నుంచి అయితే చాలా రోజులు వెయిట్ చేస్తూ ఉన్నారు. పోస్టర్ వచ్చింది గేమ్ చేంజర్ అని చాలా రోజుల ముందు అయితే ఇప్పుడైతే జరగండి పేరుతో అయితే ఒక సాంగ్ అయితే బయటకు వచ్చింది. ఆ సాంగ్ ఎలా ఉంది ఏంటి మరి కొరియోగ్రఫీ ఎలా ఉంది పూర్తిగా ఉండదు, మనకి పిక్చర్స్ ఎక్కువ ఉంటాయి. ఒక 4-5 స్టెప్లు అయితే కనబడతాయి ఈ సాంగ్లో అయితే. ఈ లిరికల్ వీడియో కాబట్టి పెద్ద స్టెప్లే మనకు కనపడవు, కానీ సాంగ్ లిరిక్స్ ఎలా ఉన్నాయి అలానే ట్యూన్ ఎలా ఉంది చూద్దాం ఒకసారి. నాకైతే సాంగ్ యావరేజ్ అనిపించింది, అంత గొప్పగా అయితే అనిపించలేదు. కానీ విజువల్స్ పరంగా చూస్తే ఎక్సలెంట్గా అనిపించింది. మనకు తెలిసిందే శంకర్ ప్రతి సాంగ్ను కూడా విజువల్ వండర్గా తీస్తాడని. అక్కడ సెట్ అయితే గట్టిగా వేసినట్టు కనిపిస్తుంది. లేకుంటే గ్రీన్ స్క్రీన్ పెట్టారా మరి చుట్టూరు, కానీ కొంత అదే సెట్ మంచిగానే వేస్తాడు. గ్రీన్ స్క్రీన్ మ్యాక్సిమం యూజ్ చేయడు శంకర్ అయితే, సెట్టే వేస్తాడు. అది సెట్ అనుకుంటాను. అదైతే విజువల్ వండర్గా అయితే కనిపిస్తుంది. కానీ దీనికి కొరియోగ్రాఫర్గా ప్రభుదేవ మరి వచ్చిన మూమెంట్లు చూస్తే ప్రభుదేవ కొరియోగ్రాఫర్ అనిపించింది నాకైతే. మరి చాలా సింపుల్గా ఉన్నాయి. ఓ పక్కన డ్యాన్స్ మిషన్ పక్కన పెట్టుకొని రామ్ చరణ్ లాంటి డ్యాన్స్ మిషన్ పక్కన పెట్టుకొని మరి అలాంటి ఈజీ మూమెంట్స్ అయితే వేయించాడు. మరి చూడాలి సాంగ్ మరి ఇంకా లోపలికి వెళ్తే మనకు తెలియదు, ఇంకా దాచిపెట్టారేమో సాంగ్ మొత్తం వదలకుండా, అంటే స్టెప్స్ ఏమైనా బయటకు వదలకుండా దాచిపెట్టారేమో చూడాలి. నాకు కొరియోగ్రాఫర్ కూడా ఇప్పుడు చూసినంత వరకు అయితే పెద్దగా ఏమీ అంత నచ్చలేదు. సాంగ్ లిరిక్స్ కూడా నాకేం నచ్చలేదు, ట్యూన్ అస్సలు నచ్చలేదు. లిరిక్స్ అంటావా ఆ మ్యూజిక్ తగ్గట్టు, అంటే ఆ సినిమా తగ్గట్టు రాసినట్టు ఉంది. 6 ప్యాక్లు ఉన్నాడని రకరకాల లిరిక్స్ అయితే సాంగ్ అంటే ఆ సినిమాకి తగ్గట్టు రాసినట్టు కనిపిస్తుంది. అది ఓకే, కానీ ట్యూన్ అయితే నాకు అసలు నచ్చలేదు. ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగనిపించింది. బీట్లు కూడా అంతగా నచ్చలేదు నాకైతే. ఓవరాల్గా సినిమా ఈ సాంగ్ పిక్చరైజేషన్ నాకు కొంచెం కలర్ఫుల్గా అనిపిస్తుంది. రామ్ చరణ్ కూడా ఇంతకుముందు ఎప్పుడు కనిపించిన విధంగా కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తున్నాడు. అలానే ఖైరాద్వేన్ కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. అంటే మంచి కాస్ట్యూమ్స్ అయితే మంచిగా కనిపిస్తున్నాడు. రామ్ చరణ్ కూడా 4 కాస్ట్యూమ్స్లో కనిపించాడు. మంచి మాస్ లుక్ తోటి అయితే కనిపించాడు, కొంచెం జోవియల్గా ఉండే పర్సన్గా. ఓవరాల్గా అయితే స్కూటర్ మీద వచ్చాడు, బాగుంది. ఓవరాల్గా నాకు సెట్టింగ్స్ బాగా నచ్చింది, అలానే కొంచెం కాస్ట్యూమ్స్ బాగా నచ్చింది తప్ప నాకు సాంగ్ ట్యూన్ అంత ఎక్కలేదు. మరి లేకుంటే ఇనంగా కూడా అంత ఎక్కేట టైప్ అయితే కాదు ఇది. కొన్ని సాంగ్స్ నిదానంగా మైండ్కి ఎక్కుతాయి. నేను 4 సార్లు విన్నాను. 4 సార్లు విన్నా కూడా పెద్దగా అయితే నాకేం నచ్చలేదు. తమను ఫస్ట్ సాంగ్ ఫెయిల్ అని అనుకోవచ్చు. మార్కులు ఓన్లీ ఆ కాస్ట్యూమ్స్కి అలానే ఆ పిక్చరైజేషన్కి అయితే ఎక్కువ మార్కులు అయితే పడతాయి తప్ప మ్యూజిక్ అయితే అసలు మార్కులు అయితే పడే అవకాశం లేదు. మరి మీరేమనుకుంటున్నారో ఈ జరగండి సాంగ్ చూడండి, చూసి మరి మీ కామెంట్ అయితే చెప్పండి. మరి సాంగ్ మీకు ఎలా అనిపించిందో. నాకైతే యావరేజ్ అనిపించింది. అలానే చాలా టాకులు వచ్చినాయి, ఒక సాంగ్ కోసం 20 కోట్లు ఎంత ఖర్చు పెడుతున్నారని. అది ఇదేనేమో, ఇది అవ్వకూడదని కోరుకుందాం గట్టిగా. ఇదైతే అయ్యి ఉండదులే అనుకున్నాను నేనైతే. ఈ సాంగ్ అయితే అయ్యి ఉండదులే, అది వేరే సాంగ్ అయి ఉంటుంది. దానికి దాదాపు 20 కోట్లు ఖర్చు పెట్టున్నారు అనిపిస్తుంది. దీనికి కూడా కొంచెం ఖర్చు సెట్టింగ్ అంతా కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఖర్చు పెట్టినట్టు కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా గేమ్ చేంజర్ సాంగ్ అయితే యావరేజ్గా ఉంది. అంత ఎమ్మటే కైపు ఎక్కే సాంగ్ కాదు, అలానే నిదానంగా ఎక్కే సాంగ్ అయితే కాదు. ఓవరాల్గా సాంగు పర్లేదు అనిపిస్తుంది తప్ప ఎక్స్ట్రాడినరీగా అయితే ఏం లేదండి. ఇది మరి మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. రామ్ చరణ్ చాలా రోజుల తర్వాత అయితే అలరించాడు, చాలా రోజుల తర్వాత. ఎందుకంటే RRR తర్వాత సినిమా శంకర్తో తీస్తున్నాడు కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్. దాన్ని రీచ్ అవ్వాలంటే కొంచెం ట్యూన్స్ పరంగా లిరిక్స్ పరంగా కొంచెం కేర్ తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ముఖ్యంగా ట్యూను కరెక్ట్గా సెట్ అయితే లిరిక్స్ అటు ఇటు ఉన్నా కూడా ట్యూన్ క్యాచీగా ఉండాలి. క్యాచీగా ఉంటేనే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది పాన్ ఇండియా సినిమా, అందరికీ నచ్చాలి. మీరు పుష్ప హిట్ అయిందంటే సాంగ్స్ కూడా మేజర్ పార్ట్లు ఉంటాయి. ఊ అంటావా కావచ్చు, దాక్కో కావచ్చు. ఓవరాల్గా అది కొంచెం అందరికైతే కనెక్ట్ అయ్యారు. అలా కనెక్ట్ అవ్వాలంటే క్యాచీగా ఉండాలి. సాంగ్స్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి సినిమాలకి. వీడియో నచ్చితే అన్ననం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.